Hi friends, welcome to our channel Madhavi Amir Setti. IBPS RRB నోటిఫికేషన్ 2021 విడుదలైంది. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 10,493 ఉద్యోగాల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. నాబార్డ్ సహకారంతో IBPS ఈ రిక్రూట్మెంట్ని కండక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి కూడా మనకి గ్రామీణ బ్యాంకులకి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ రిక్రూట్మెంట్లో. సో కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులకి మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు పడ్డాయి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, సిలబస్ ఏంటి, అంతేకాకుండా ఫ్రెండ్స్ ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఏమేం బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, వాటి హెడ్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ముందుగా ఈ అప్లికేషన్స్ మనకి June 8 నుంచి 28 వరకు ఓపెన్లో ఉంటాయి. ఈ డేట్స్ లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్ట్ వివరాలు చూస్తే మనకి 2 కేటగిరీస్లో ఈ పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నారు. ఒకటి గ్రూప్ ఏ కేటగిరీ కింద మనకి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్ భర్తీ చేస్తున్నారు. ఇక స్కేల్ 2 కేటగిరీ కింద ఆఫీసర్ క్లర్క్ అని మల్టీపర్పస్ అసిస్టెంట్గా చెప్పుకోవచ్చు. సో టోటల్గా మనకి ఇండియా వైడ్ క్లరికల్ పోస్ట్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి మనకి చూస్తే 5,076 పోస్టులు ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ పోస్ట్కి మనకి 1,206గా ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్టులు 1,060గా ఉన్నాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్టులు 156గా ఉన్నాయి. ఇక ఏమేం బ్యాంక్స్ ఈ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ఏమేమి ఉన్నాయో క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్ కాలం ఒకటి ఉంది, అది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని ఉంది. ఎక్కడైతే ఈ బ్యాంక్స్ ఉంటాయో అక్కడ ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే అక్కడ ప్లేస్ అవుతారు, వాళ్ళనే అక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, దీని హెడ్ ఆఫీస్ కడపలో ఉంది. లోకల్ లాంగ్వేజ్ తెలుగుగా ఉంటుంది. ఆంధ్రాకి అండ్ తెలంగాణకి మనకి వస్తుంది ఇది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇది హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది, తెలంగాణ స్టేట్కి సంబంధించి. తెలుగు స్పెసిఫిక్గా మరికొన్ని బ్యాంక్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ గుంటూరుగా ఉంది, స్టేట్ ఆంధ్రప్రదేశ్. మరియు తెలుగు లాంగ్వేజ్ అనేది లోకల్ ప్రొఫిషియన్సీగా ఇక్కడ అడుగుతున్నారు. అంతేకాకుండా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ చిత్తూరులో ఉంది, స్టేట్ ఆంధ్రప్రదేశ్. మరియు లాంగ్వేజ్ తెలుగు ప్రొఫిషియన్సీ. అంతేకాకుండా కుదువై భారతీయ గ్రామీణ బ్యాంక్, ఇదైతే పాండిచేరిలో ఉంది. అక్కడ కూడా తమిళ్, మలయాళంతో పాటు తెలుగు క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్గా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా ఉంటుంది. తెలంగాణ స్టేట్, తెలుగు మరియు డిఫరెంట్ స్టేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో టోటల్గా మొత్తం 43 బ్యాంక్స్ నోటిఫై చేయగా తెలుగు వాళ్ళు టోటల్గా 6 బ్యాంక్స్లో అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ కల్పించడం జరిగింది. ఇక ఈ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ క్రైటీరియా అవేంటో చూద్దాం. ఇక్కడ ఏజ్ అనేది మనకి ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి సంబంధించి 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది. ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులు మేనేజర్ పోస్టులకి 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు కూడా మనకి అవకాశం ఉంది. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 18 to 30 ఇయర్స్ మనకి అడుగుతున్నారు. ఆఫీసర్స్కి అసిస్టెంట్కి క్లర్క్ పోస్ట్కి 18 to 28 ఇయర్స్ అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్,
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ని బట్టి మారుతుంది. పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా ఆఫీస్ అసిస్టెంట్కి ఏవైతే క్లరికల్ పోస్టులు అని చెప్పుకున్నామో వాటికి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని అడుగుతున్నారు. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, ఏదైనా సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి దాదాపు 5,000 పైనే ఈ పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి లోకల్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా మీకు బాగా వచ్చి ఉండాలి. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్కి సంబంధించి వివరాలు చూస్తే ఇది కూడా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీకు 3 ఇయర్స్ డిగ్రీ కావచ్చు, 4 ఇయర్స్ డిగ్రీ కావచ్చు. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి బ్రాంచెస్లో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఫారెస్టింగ్ సంబంధించి కావచ్చు, అండ్ సో ఆన్ చాలా ఇచ్చారు. అవన్నీ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఈ సబ్జెక్టులు అన్నీ ఉండి మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే మీరు డెఫినెట్గా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. దీంతో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంకా మీరు ప్రిఫరెన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించిన నోటిఫికేషన్స్ చూద్దాం. సో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అది మేనేజర్ పోస్ట్కి ఇది. దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ యూనివర్సిటీ అని ఉంది. అయితే ఇక్కడ కండిషన్ ఉందండి, 50% మినిమం మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. దీంతోపాటు ఈ ఆఫీసర్ స్కేల్ 2 వాళ్ళకి ఏమేం ప్రొఫెషన్సీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది కూడా ఇక్కడ ఉంది. దీంతోపాటు ఆఫీసర్ స్కేల్ 2 వాళ్ళకి అడిషనల్గా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. 2 ఇయర్స్ బ్యాంక్ లేదా ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక ఆఫీసర్ స్కేల్ 2లోనే మనకి ఇంకొక కేటగిరీ పోస్టులు ఉన్నాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నాయి. ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, చార్టెడ్ అకౌంటెంట్, లా ఆఫీసర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్కి సంబంధించి కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించి మీరు చేసి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. C++ ఇలా కోర్సుల్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్స్ కానీ ఉంటుంటే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ట్రెజరీ మేనేజర్గా MBA చదివిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో మార్కెటింగ్ 1 ఇయర్ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు MBA చేసి మార్కెటింగ్ ఆఫీసర్గా కూడా మీరు అప్లై చేస్తారు. అగ్రికల్చర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి ఈ కోర్సులు చేసి వాళ్ళకి 50% మార్క్స్ అగ్రిగేట్ ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి 3rd లెవెల్ ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్కి సంబంధించి సీనియర్ మేనేజర్ పోస్టులు. మినిమం 50% మార్క్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఫీల్డ్స్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డిగ్రీ లేదా డిప్లొమా బ్యాంకింగ్, మార్కెటింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్ అన్ని డిజిగ్నేషన్స్లోకి కూడా ఉంటాయి. దీంతోపాటు మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంకింగ్లో కానీ ఫినాన్షియల్లో కానీ. అప్పుడు మీకు ఆఫీసర్ స్కేల్ 3కి అప్లై చేసుకునడానికి ఎలిజిబుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసాము, ఏజ్ క్రైటీరియా చూసాము, ఏమేం పోస్టులు ఉన్నాయి, ఏమేం బ్యాంక్స్ ఉన్నాయి అవన్నీ చూసాం. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అయితే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఉంటాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 2, 3కి డైరెక్ట్గా సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ అయితే ఉంది, మనకి ఏమేం సిలబస్ ఉంటుంది అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్ట్కి 80 మార్క్స్కి ఉంటుంది. 45 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్ 40 మార్క్స్కి రీజనింగ్. స్కేల్ 1 వాళ్ళకి రీజనింగ్ మరియు యాప్టిట్యూడ్. మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి క్లర్క్ పోస్ట్కి సంబంధించి ఈ లాంగ్వేజెస్ అన్నీ మనకి ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ అప్పుడు ఏదో ఒకటి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్లో రాసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. తెలంగాణకి సంబంధించి మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు ఉర్దూ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక అంతేకాకుండా పాండిచ్చేరికి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 మరియు స్కేల్ 3 వాళ్ళకి సింగిల్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇవి కొంచెం హయ్యర్ పోస్టులు కాబట్టి ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి సంబంధించి 200 మార్క్స్కి, స్పెషలిస్ట్ క్యాడర్ అయితే 240 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ మీరు హిందీ లేదా ఇంగ్లీష్ ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుంది. స్పెషలిస్ట్ క్యాడర్ అండ్ జనరల్ బ్యాంకింగ్కి చూసాము. అలాగే స్కేల్ 3 ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి వీళ్ళకు కూడా 200 మార్క్స్కి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీడియం ఆఫ్ ఎగ్జామ్ హిందీ లేదా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. వీటికి డ్యూరేషన్ 2 hours పెట్టారు. ఇంకా మనకి బ్యాంక్ వైజ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి ఇలా ప్లేసెస్ ఇచ్చారు. మెయిన్ ఎగ్జామ్స్ అనేవి గుంటూరు, కర్నూలు ఇలా కండక్ట్ చేస్తారనమాట. హైదరాబాద్కి సంబంధించి కూడా మనకి ఇచ్చారు. ఈ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా అప్లై చేయాల్సిన వారు 8th జూన్ నుంచి 28th జూన్ లోపు మీరు IBPS.inకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి IBPS RRB రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫో అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది కానీ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి.